అందరూ ప్లాన్ చేసేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా ఇన్కమ్ని సంపాదించి ఇవ్వాలి, ఎలాంటి రిస్క్ ఉండకూడదు, వాళ్ళు పెట్టిన అసలుకి కూడా ప్రాబ్లం ఉండకూడదు అనే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది పాసిబుల్. కంపెనీలకు మీరు డబ్బుని ఇచ్చినట్లయితే పాసిబుల్. అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంటా? కాదండి, అది కంపెనీల బిజినెస్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంటు. ఇది కంపెనీలకే బాండ్ రూపంలో ఇచ్చే ఇన్వెస్ట్మెంట్. మన దేశంలో ఎంతో మంది మిడిల్ క్లాస్ జనాలు ఇలానే ప్లాన్ చేస్తారు. సేఫ్ రిటర్న్స్ అని బ్యాంక్ డిపాజిట్ మీద డబ్బుని పెట్టేస్తారు, అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు. రీసెంట్గా ఆర్బీఐ రెపో రేట్ని కట్ చేసింది, అంటే తగ్గించింది. దానివల్ల ఎఫ్డీల మీద దొరికే ఇంట్రెస్ట్ ఇంకా తక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా ఎఫ్డీలో ఒక 6% వరకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది. కానీ ఒక ఆప్షన్ ఉంది. మామూలు ఎఫ్డీల కన్నా మెరుగైన రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అది కార్పొరేట్ బాండ్స్ ద్వారా. వీటిలో మీరు 9% నుండి 13.5% వరకు రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంది. కార్పొరేట్ బాండ్స్ ద్వారా ఎవరైనా రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ని సంపాదించవచ్చు. అయితే బాండ్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ ఎలా లెక్కిస్తారు, వీటి ఇన్కమ్ పైన ఎంతవరకు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, దీంట్లో ఎలాంటి బాండులు సేఫ్ అని ఎలా ఎంచుకోవడం, ఎలాంటి రిస్కులు మనం ఎదుర్కోవాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. బాండ్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఒక కంపెనీకో ఒక గవర్నమెంట్కో మీ డబ్బుని మీరు ఇన్వెస్ట్మెంట్గా ఇస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్కి బదులుగా మీకు బాండ్ దొరుకుతుంది. అలానే రెగ్యులర్ ఇంటర్వెల్కి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రెగ్యులర్ ఇంటర్వెల్స్కి ఇంట్రెస్ట్ అన్నది మీకు దొరుకుతుంది. అలానే ఎప్పుడైతే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతుందో మీ దగ్గర ఉన్న బాండ్ని తీసుకుని మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే అసలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇది ఈక్విటీస్కి ఆపోజిట్ అండి. ఈక్విటీస్ అంటే కంపెనీల షేరు. మీరు ఒక షేర్ని కొనుగోలు చేస్తే ఆ షేర్లకు మీరు ఓనర్ అయిపోతారు. బట్ బాండ్ అలా కాదు. మీ డబ్బుని లోన్ రూపంలో ఇచ్చినట్టు. ఆ లోన్ గురించి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు దొరుకుతుంది. అయితే కంపెనీలు ఎందుకు బాండ్ ఇస్తాయి? ఇప్పుడు కంపెనీ ఎక్స్పాండ్ చేయాలనుకోండి, ఏదో ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలి, వాళ్ళది అప్పులు ఉన్నాయి, దాన్ని తిరిగి చెల్లించాలి. సో బిజినెస్ చేయడానికి డబ్బు ఉంటుంది కదా. ఇలా కంపెనీలు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి బాండ్స్ ఇష్యూ చేసి డబ్బుని కలెక్ట్ చేస్తాయి. ఎందుకు బాండ్సే ఇవ్వాలి? బాండ్స్ మీద వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ ఏదైతే ఉంటుందో అది అంత పెద్దగా ఉండదు, అలానే ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో ఇంతే ఇంట్రెస్ట్ పే చేయాలి అని ఒక క్లారిటీ ఉంటుంది. దాని గురించి బాండ్స్ని ఇష్యూ చేస్తారు. సో బాండ్స్ గురించి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. మొదటిది ప్రీ డిఫైన్డ్ మరియు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అండి. అది చేంజ్ అవ్వదు. ఒక్కసారి ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఇస్తాము అని బాండ్స్ని ఇష్యూ చేస్తే మెచ్యూరిటీ అయ్యేంత వరకు అదే ఇంట్రెస్ట్ రేట్ని ఇస్తారు. వాలటిలిటీ ఉండదు. స్టాక్స్ లాగా రిస్కీ ఉండదు. ఇది లోవర్ రిస్క్ ఆప్షన్ బాండ్స్. నెక్స్ట్ మెచ్యూరిటీ డేటు ఫిక్స్డ్. ఈ బాండ్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, ఎంతవరకు పే చేయాలి, ఒక క్లారిటీ ఉంటుంది. అలానే ప్రతి నెల లేకపోతే ఎవ్రీ 3 monthsకి నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకున్నట్లయితే ఇది మంచి ఆప్షన్. అలానే ఎవరైతే నాకు అస్సలు రిస్క్ వద్దు అనుకుంటారో వాళ్ళకి బాండ్లు చాలా సూట్ అవుతాయి. ప్రపంచం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పోర్ట్ఫోలియో చాలా స్టేబుల్గా ఉంది అన్నట్లయితే దానికి బాండ్స్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. బాండ్స్ అంత డిపెండబుల్. అయితే బాండ్స్ మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నేను పైసా బజార్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడున్న అన్ని బాండ్లు సెబీ రెగ్యులేటెడ్. సో మీరు సేఫ్టీ మరియు ట్రస్ట్ గురించి, రిస్క్ గురించి భయపడక్కర్లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను. ముందుగా ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కార్పొరేట్ బాండ్స్ని చూడొచ్చు. 9% to 13.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ని వీళ్ళు అందిస్తున్నారు. బ్యాంక్ ఎఫ్డీలు ఒక 6% వరకు ఇంట్రెస్ట్ మీకు అందిస్తాయి. దీన్ని మీరు కంపేర్ చేసి చూసినట్లయితే ఒక 5-6 సంవత్సరాలు అనుకున్నట్లయితే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా గ్రోత్ అవుతుంది కాబట్టి గ్రోత్ అన్నది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడున్న బాండ్లను రేట్ చేసి ఉంటారు. AAA రేటింగు, AA రేటింగు, BBB రేటింగు, ఇలా AAA నుండి BBB వరకు రేటింగ్లు ఉన్న బాండ్లను మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. AAA రేటింగ్ ఉంటే అది చాలా సేఫ్ మరియు సెక్యూర్ బాండ్ అని. దీనివల్ల అంటే ఇది చాలా సేఫ్ కాబట్టి AAA రేటింగ్ ఉన్న బాండ్ల మీద మీకు దొరికే ఇంట్రెస్ట్ రేటు వేరే బాండ్లకు కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది.
క్రెడిట్ రేటింగ్ ఎలా అయితే తక్కువ అవుతూ వెళ్తుందో, అంటే ఇప్పుడు AAA ఉండదు, BBB అనుకోండి, కంపారిటివ్లీ BBB తక్కువ సేఫ్, మోడరేట్ సేఫ్టీ అని మీరు చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీ రిస్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు ఏ బాండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. తర్వాత మీ పాన్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కేవైసీ కంప్లీట్ చేసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నార్మల్ ఇన్వెస్టర్స్ కూడా మంచి కార్పొరేట్ బాండ్స్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. మీరు జస్ట్ 1000 రూపీస్ నుండి కార్పొరేట్ బాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ కేవైసీని అప్డేట్ చేసుకోండి. వన్స్ ఈ కేవైసీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వితిన్ మినిట్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఇప్పుడే కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనిపిస్తుందో అప్పుడు పైసా బజార్ ప్లాట్ఫామ్ ద్వారా కార్పొరేట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. నాలాంటి మీలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ కార్పొరేట్ బాండ్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు దీని మీద ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి అనుకున్నట్లయితే చూడండి, ప్రెడిక్టబిలిటీ, మీరు ఎంత ఎర్న్ చేస్తారో అది మీకు తెలిసి ఉంటుంది. అలానే స్టెబిలిటీ ఉంటుంది. బాండ్స్ ఈక్విటీ వాలటిలిటీ లాగా ఉండదు. అంటే స్టాక్ మార్కెట్లో ఏదో ఒక రోజు ఏదో ఒక న్యూస్ వచ్చింది, పెరుగుతుంది, ఇంకొక న్యూస్ ఏదో వచ్చింది, ఎకనామిక్ ఏదో ప్రాబ్లం అయిపోయింది, ప్రైజులు పడిపోతాయి. ఈ వాలటిలిటీ ఉండదు, ఒక స్టెబిలిటీ ఉంటుంది కార్పొరేట్ బాండ్స్ అని చూసుకున్నట్లయితే. అలానే ట్రెడిషనల్ ఎఫ్డీల కన్నా హయ్యర్ రిటర్న్స్ మీరు టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ డైవర్సిఫికేషన్ అండి. మీ పోర్ట్ఫోలియోలో వేరే వేరే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వేరే వేరే రిస్క్ ప్రొఫైల్కి ఎక్స్పోజర్ ఉంటుంది. బట్ ఈ బాండ్స్ ప్రెడిక్టబుల్, స్టేబుల్, వాలటిలిటీ లేదు కాబట్టి మీ పోర్ట్ఫోలియోకి మంచి డైవర్సిఫికేషన్ అన్నది దొరుకుతుంది. అలానే సేఫ్టీ అండి. ఎన్నో బాండ్లకు కంపెనీ అసెట్ యొక్క బ్యాకింగ్ ఉంటుంది, దానివల్ల అవి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇంతకుముందు హై నెట్వర్త్ ఇండివిజువల్స్, చాలా డబ్బున్న వ్యక్తులు, అలానే ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఈ అవకాశం దొరికేది. ఇప్పుడు కామన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ బాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎన్ని రకాల బాండ్లు అవైలబుల్గా ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం. నంబర్ 1 కార్పొరేట్ బాండ్స్ అండి. దీన్ని ఇష్యూ చేసేది ప్రైవేట్ కంపెనీలు. ఈ బాండ్లు హయ్యర్ రిటర్న్స్ని అందిస్తాయి, ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయాలని. వీటికి క్రెడిట్ రేటింగ్ అని చూసుకున్నట్లయితే AAA నుండి BBB వరకు ఉంటుంది. AAA మోస్ట్ సెక్యూర్, BBB మోడరేట్లీ సెక్యూర్, ఇలా రేటింగ్ కూడా ఉంటుంది. రెండోది గవర్నమెంట్ బాండ్స్. దీన్ని ఇష్యూ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. బట్ రిటర్న్స్ మీరు కార్పొరేట్ బాండ్లకు, వేరే వేరే బాండ్లకు కంపేర్ చేసి చూసినట్లయితే కొంచెం తక్కువే ఉంటుంది. ఎవరైతే నాకు అస్సలు రిస్క్ వద్దు, ప్రైవేట్ కంపెనీల్ని నేను నమ్మను అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళు అల్ట్రా సేఫ్టీ కావాలని ఎక్స్పెక్ట్ చేసే ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. మూడోది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంపాదించే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దానిపైన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఎంటిటీస్ అండి, NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇలాంటి కంపెనీలు ఈ బాండ్లను ఇష్యూ చేస్తాయి, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్. నెక్స్ట్ 4ది NCD, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ముందు డెబెంచర్స్ అంటే ఏంటి? డెబెంచర్స్ అంటే కంపెనీ తన దగ్గర ఉన్న షేర్ల గురించి కొన్ని రైట్స్లను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది. దీంట్లో 2 రకాలు, కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్. ఇచ్చిన డబ్బుకి ఏదైతే రైట్స్ ఉంటుందో దాన్ని షేర్లుగా కన్వర్ట్ చేసుకోవచ్చు, అది కన్వర్టబుల్ డిబెంచర్స్. ఏ షేర్లు అయితే కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశమే ఉండదో, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, రిటర్న్స్ వస్తుంది, ఎప్పుడైతే ఆ టైం ఎక్స్పైర్ అవుతుందో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ డబ్బు తిరిగి వస్తుంది, కంపెనీలకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ తిరిగి వస్తుంది. నెక్స్ట్ సెక్యూర్డ్ బాండ్స్. అంటే కంపెనీ బాండ్స్ ఇస్తుంది, ఏదైతే బాండ్ ఇచ్చిందో దానికి కంపెనీ అసెట్ యొక్క బ్యాకింగ్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం జరిగితే మామూలుగా బాండ్ కొన్న వాళ్ళు, అలానే సెక్యూర్డ్ బాండ్స్ కొన్న వాళ్ళు ఉంటారు కదా, సెక్యూర్డ్ బాండ్స్ కొన్న వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అన్సెక్యూర్డ్ బాండ్స్. అంటే దీని గురించి ఎలాంటి అసెట్ బ్యాకింగ్ ఉండదు, బట్ యూజువల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అన్నది అన్సెక్యూర్డ్ బాండ్లు అందిస్తాయి. నెక్స్ట్ పర్పెచువల్ బాండ్స్ అండి. దీన్ని AT1 బాండ్స్ అని కూడా అంటారు. దీని గురించి ఒక ఫిక్స్డ్ మెచ్యూరిటీ డేట్ అనేది ఉండదు, ఎక్కువ రిటర్న్స్ కూడా ఉంటుంది, అలానే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది యూజువల్గా అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్లు మాత్రమే ఎంచుకోవాలి. నెక్స్ట్ కన్వర్టబుల్ డిబెంచర్స్. దీన్ని షేర్లుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ స్టాక్ లాగానే. దీంట్లో క్రెడిట్ రేటింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే AAA ఉంటే హైయెస్ట్ సేఫ్టీ, AA వెరీ హై సేఫ్టీ, A అని ఉంటే గుడ్ సేఫ్టీ, BBB ఉంటే మోడరేట్ సేఫ్టీ. మీరు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసినట్లయితే పైసా బజార్
బాండ్స్లను క్లియర్గా AAA నుండి BBB వరకు ప్రాపర్ రేటింగ్ ఇచ్చింది. సో మీరు ఏ బాండ్ని కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి రిస్క్ని ఎంచుకుంటున్నారు దాని గురించి ప్రాపర్ క్లారిటీ మీకైతే దొరుకుతుంది. బాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఇంట్రెస్ట్ అంటే రిటర్న్స్ ఎలా లెక్కిస్తారు, ఎలా మా చేతికి అందుతుంది? ఆప్షన్ నెంబర్ 1 అండి, సింపుల్ ఇంట్రెస్ట్ పేఅవుట్ బాండ్స్ అని. ఇక్కడ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్కి ఒకసారి, యాన్యువల్లీ, ఇయర్లీ ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు రిటర్న్స్ని పొందవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ క్యుములేటివ్ బాండ్స్ అండి. అంటే ఇక్కడ ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 మంత్స్కి అలా మీకు ఇంట్రెస్ట్ని పే చేయరు. టోటల్ మెచ్యూరిటీ అవుతుంది కదా, మెచ్యూరిటీ అయిన తర్వాతే మీకు టోటల్ ఇంట్రెస్ట్ మరియు అసలు ప్రిన్సిపల్ అమౌంట్ రెండు కలిసి దొరుకుతుంది. లాంగ్ టర్మ్లో వెల్త్ గురించి ప్లాన్ చేస్తున్నాను అన్నట్లయితే వాళ్ళకి ఇది చాలా సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ₹1,00,000ని 3 సంవత్సరాలకు క్యుములేటివ్ బాండ్ మీద 12% ఇంట్రెస్ట్కి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మెచ్యూరిటీ అయిన తర్వాత మీకు ప్రిన్సిపల్ కూడా దొరుకుతుంది, 3 సంవత్సరాలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది కూడా కలిసి దొరుకుతుంది. బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఎలాంటి రిస్కులు ఉంటాయి, దాన్ని ఎలా లెక్కించాలి అది కూడా తెలుసుకోవాలి. నెంబర్ 1 అండి, క్రెడిట్ రిస్క్. ఒకవేళ కంపెనీ దివాలా తీసినట్లయితే దాని గురించే క్రెడిట్ రేటింగ్ ఉంది. ఈ క్రెడిట్ రేటింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. AAA మోస్ట్ సెక్యూర్డ్, AA వెరీ హై సేఫ్టీ, A సేఫ్టీ, ఇలా రేటింగ్ ఉంటుంది. దాన్ని చూసుకుని మీరు ఎంచుకోవాలి. సెకండ్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండి. ఇంట్రెస్ట్ రేటు బాండ్ల మీద పెంచినట్లయితే ఆల్రెడీ ఇష్యూ అయిన, ఇంకా తక్కువ ఇంట్రెస్ట్కి ఇష్యూ అయిన బాండ్లు ఉంటాయి కదా, వాటి యొక్క ప్రైస్ అన్నది సెకండరీ మార్కెట్లో తగ్గుతుంది. నేను కొనుగోలు చేశాను బాండ్ని, నేను ఆ బాండ్ని ఇంకెవరికో అమ్మడానికి సెకండరీ మార్కెట్లో లిస్ట్ చేయాలి దాన్ని. సో అలాంటి బాండ్ల ప్రైజు కొత్తగా ఇష్యూ చేసే బాండ్ల ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైతే ప్రీవియస్గా ఇష్యూ చేసిన బాండ్ల ప్రైస్ తక్కువ అవుతుంది. కానీ మీరు మెచ్యూరిటీ పీరియడ్ వరకు అలానే హోల్డ్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మూడోది, లిక్విడిటీ రిస్క్. నేను చెప్పాను కదా సెకండరీ మార్కెట్ అని. నేను 10 ఇయర్స్కి ఒక కార్పొరేట్ బాండ్ కొన్నానండి. నాకు 2 ఇయర్స్ తర్వాత ఆ డబ్బు గురించి ఎమర్జెన్సీ వచ్చేసింది. సో కంపెనీ అయితే ఇవ్వదు మెచ్యూరిటీ డేట్ వరకు. అలాంటప్పుడు నేను సెకండరీ మార్కెట్లో దాన్ని సెల్ చేయాలంటే ఆ ప్రైజ్కి కొనుగోలు చేయడానికి బయర్స్ కూడా ఉండాలి. ఒకవేళ బయర్స్ లేదనుకోండి, మీరు సెకండరీ మార్కెట్లో సెల్ చేయడానికి అవకాశం ఉండదు. ఇది కూడా ఒక రిస్క్. నాలుగోది, కంపెనీ ఫండమెంటల్స్. అంటే మీరు బాండ్ తీసుకునేటప్పుడు కంపెనీ ఫండమెంటల్స్ బాగానే ఉంటుంది. ఏదైనా చేంజెస్ అయితే, ఏదైనా ప్రాబ్లం అయితే, ఇంటర్నలీ ఏదైనా ప్రాబ్లం జరిగి అది మీకు తెలియకపోతే, మెచ్యూరిటీ పీరియడ్ ముగిసే లోపు బిజినెస్ పర్ఫార్మెన్స్, ప్రమోటర్ క్వాలిటీ, వాళ్ళు తీసుకున్న అప్పులు, ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం జరిగితే అది మీ కంట్రోల్లో ఉండదు. అది కూడా ఒక రిస్క్. నెక్స్ట్ సెక్షన్ టాక్సేషన్ గురించి. ఎంతవరకు ట్యాక్స్ పే చేయాలి? జనరల్గా మీరు బాండ్ కొనేసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎంతైతే డబ్బు మీరు సంపాదిస్తారో అది మీ ట్యాక్స్ స్లాబ్కి యాడ్ అవుతుంది. సో అకార్డింగ్ టు ట్యాక్స్ స్లాబ్ మీరు ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఫామ్ 15H, 15G సబ్మిట్ చేసినట్లయితే TDS డిడక్ట్ అవ్వదు. ఒకవేళ మీరు క్యుములేటివ్ బాండ్ కొనుగోలు చేసినట్లయితే ఎప్పుడైతే మీరు టోటల్ ఇంట్రెస్ట్ని రిసీవ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అలానే మీరు కొనుగోలు చేసిన బాండ్ ఒకవేళ లిస్ట్ అయిందనుకోండి, అది మెచ్యూరిటీ అవ్వక ముందే అలా లిస్ట్ అయిన బాండ్ని మీరు అమ్మేసినట్లయితే అప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి కదా, అవి కూడా అప్లై అవుతాయి. అయితే బాండ్లను ఎంచుకునేటప్పుడు ఎలా మనం చూస్ చేయాలి, హై క్వాలిటీ బాండ్స్ ఎలా ఎంచుకోవాలి? నంబర్ 1, క్రెడిట్ రేటింగ్ అండి. AAA రేటెడ్ బాండ్లు ఉంటే అది చాలా సేఫ్. ఒకవేళ BBB రేటెడ్ బాండ్లు ఉంటే అవి మోడరేట్ రిస్క్ ఉంటుంది, హయ్యర్ రిటర్న్స్ మీకు దొరుకుతుంది. ఎంత ఎక్కువ సేఫ్టీ ఉంటుందో కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ని అందిస్తుంది. మోడరేట్ రిస్క్ ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ని బాండ్లు అందిస్తాయి. రెండోది, ఇంట్రెస్ట్ రేట్ అండి. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే మీ చేతికి ఎక్కువ డబ్బు వస్తుంది. బట్ ఎవరైతే బాండ్ ఇష్యూ చేస్తున్నారో స్ట్రాంగ్ కంపెనీ అయితే అలాంటి బాండ్ని మీరు కొనుగోలు చేయాలి. హయ్యర్ ఇంట్రెస్ట్ గురించి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ క్లాస్లో పెట్టకండి. మూడోది, టెన్యూర్. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ డబ్బు చాలా త్వరగా మీకు తిరిగి కావాలి అనుకున్నట్లయితే, వేరే పర్పస్కి కావాలి అనుకున్నట్లయితే షార్ట్ టర్మ్ ఎంచుకోండి. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ అలా. లేదు నాకు అలాంటి కమిట్మెంట్లు ఏం లేవు అనుకున్నట్లయితే మీరు లాంగ్ రన్ వెయిట్ చేయొచ్చు. అప్పుడు హై రిటర్న్స్ కూడా మీకు దొరుకుతుంది. నాలుగోది, సెక్యూరిటీ కవర్ అండి. అంటే సెక్యూర్డ్ బాండ్స్ మీరు ఎంచుకున్నట్లయితే కంపెనీ అసెట్ యొక్క బ్యాకింగ్ ఉంటుంది. ఎలాంటి డేంజర్ వద్దు, రిస్క్ వద్దు అనుకున్నట్లయితే సెక్యూర్డ్ బాండ్స్ని మీరు ఎంచుకోవచ్చు. లేకపోతే నాన్ సెక్యూర్డ్ బాండ్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. లాస్ట్లీ, ఇండస్ట్రీ మరియు కంపెనీ ఫండమెంటల్స్ని మీరు చూడాలండి.
గ్రోత్ ఎలా ఉంది, ఎంతవరకు డబ్బుని సంపాదించింది, ఎంత అప్పు చేసుకున్నారు, ఈ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, వీటన్నిటిని చూసి మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. అయితే బాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి పైసా బజార్ని ఎందుకు ఎంచుకోవాలి? చూడండి, నంబర్ 1, హై ఫిక్స్డ్ రిటర్న్స్. 9% నుండి 13.5% వరకు మీరు రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎఫ్డి కన్నా బెటర్ రిటర్న్స్. రెండవది, సెబీ రెగ్యులేటెడ్ బాండ్స్ మాత్రమే ఇక్కడ మీకు దొరుకుతాయి. సో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అలానే కాంప్లయన్స్ ఉంటుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. మోసం చేస్తే అనే రిస్క్ ఉండదు. మూడవది, AAA టు BBB రేటెడ్ ఆప్షన్లు ఉంటాయి. అంటే మీకు క్లియర్గా రిస్క్ రిటర్న్ గురించి అక్కడ చూపిస్తారు. AAA ఉంటే సేఫ్, BBB ఉంటే మోడరేట్లీ సేఫ్. ఏది కావాలన్నా మీరు ఎంచుకోవచ్చు. స్టేబుల్ మరియు సేఫ్ అంటే స్టాక్ మార్కెట్ వాలటిలిటీ లాగా ఇక్కడ ఆ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, స్టేబుల్గా ఉంటుంది, ఫిక్స్డ్ రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఫామ్ 15H మరియు 15G సబ్మిట్ చేసినట్లయితే TDS డిడక్ట్ అవ్వదు. నెక్స్ట్, ఈజీ డిజిటల్ జర్నీ అండి. KYC మరియు పాన్ వెరిఫికేషన్ చేసేస్తే మీరు చాలా క్విక్గా ఆన్లైన్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. నెక్స్ట్, ప్రతి ఒక్క బాండ్ లిస్టింగ్ మీద ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే ఎంత ఇంట్రెస్ట్ రేటు, పే అవుట్ ఎప్పుడు వస్తుంది, మంత్లీనా, క్వార్టర్లీనా, ఇలా మీకు ప్రాపర్ ఫ్రీక్వెన్సీ అక్కడ తెలుస్తుంది. సెక్యూరిటీ డీటెయిల్స్, ఎంత సంవత్సరానికి, టెన్యూర్ గురించి, ఇష్యూవర్ ఫినాన్షియల్స్, ఎవరైతే కంపెనీ బాండ్ని ఇస్తుందో వాళ్ళ బిజినెస్ గురించి కంప్లీట్ ఫినాన్షియల్స్ ఉంటుంది. అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాట్ఫామ్. నెక్స్ట్, రీటైల్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అండి. జస్ట్ నా దగ్గర 1000 రూపీస్ ఉంది అనుకున్నా కూడా అంత చిన్న అమౌంట్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. నెక్స్ట్, ఇన్వెస్టర్లకు చాలా సేఫ్టీ అండి. ఎందుకంటే ఇక్కడ లిస్ట్ చేసిన అన్ని బాండ్లు సెబీ రెగ్యులేటెడ్. సో రిస్క్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇన్వెస్ట్మెంట్కి ఎంత రిటర్న్స్ వస్తుంది, ఒక ప్రాక్టికల్ క్యాల్కులేషన్ని చూద్దాం. ఒక రియల్ లైఫ్ సినారియో అండి. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, మీరు 3 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. మీకు ఈ బాండ్ మీద వస్తున్న యాన్యువల్ రిటర్న్స్ 12% అండి. సో ఇలాంటప్పుడు మీకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపీస్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకి అని లెక్కించినట్లయితే 12,000 ఇంటూ 3 years అంటే 36,000 రూపాయల ఇంట్రెస్ట్ని మీరు సంపాదించినట్టు. సో ఓవరాల్ మెచ్యూరిటీ అయిన తర్వాత మీ చేతికి ₹1,00,000 మీ ప్రిన్సిపల్ అమౌంట్, అలానే ప్రతి సంవత్సరానికి 12,000 రూపీస్ రిటర్న్స్ ఏదైతే జనరేట్ అయ్యిందో టోటల్ 36,000 రూపాయలు, రెండూ కలిసి మీకు ₹1,36,000 మెచ్యూరిటీ తర్వాత దొరుకుతుంది. అయితే ఎవరు బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్, సాలరీడ్ ప్రొఫెషనల్స్ అండి. నాకు ప్రెడిక్టబుల్ గ్రోత్ కావాలి, ఎంత రిటర్న్స్ వస్తుందో నాకు క్లారిటీ ఉండాలి అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. రిటైర్ అయ్యారు, అమౌంట్ ఉంది, దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 3 monthsకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు. ఇండివిజువల్స్, వాళ్ళ పోర్ట్ఫోలియో, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి ఒక స్టెబిలిటీ కావాలి. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అయినా కూడా వీళ్ళ పోర్ట్ఫోలియో కిందకి వెళ్ళకూడదు. అలాంటప్పుడు బాండ్స్ని ఎంచుకోవచ్చు. రిస్క్ వద్దు అనుకునే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అలానే ఎఫ్డీల కన్నా ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకునేటోళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఎవరైతే డైవర్సిఫికేషన్ గురించి చూస్తున్నారో అలాంటి ఇన్వెస్టర్స్ కూడా బాండ్లను ఎంచుకోవచ్చు. లాస్ట్లీ, ఎవరైతే ఇప్పుడిప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను, నాకు సేఫ్టీ కావాలి అనుకునేటట్లయితే అలాంటి వాళ్ళు కూడా బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అయితే మీరు కూడా సేఫ్గా, స్టేబుల్గా ఫిక్స్డ్ రిటర్న్స్ పొందాలి అనుకుంటూ ఉంటే బాండ్స్ని మీరు ఎంచుకోవచ్చు. సో మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి బాండ్స్ యాడ్ చేసుకోవాలంటే పైసా బజార్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి బాండ్స్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. చాలా ట్రాన్స్పరెంట్గా, రెగ్యులేటెడ్గా, ఎక్స్ట్రీమ్లీ కన్వీనియంట్గా మీరు బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అలానే 9% to 13.5% వరకు బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ని, అంటే ఫిక్స్డ్ ప్యాసివ్ ఇన్కమ్ని మీరు పొందడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.